ఆగో గీవేంది దావకంలో ఒక పక్క డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుంటే కూడా మంచిగా తీర్పాటంగా ముంగట ఫోన్ల సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నదని పరిశాన్ అవుతున్నారు కదా. అసలు ముచ్చటేందో డాక్టరే చెప్తున్నాడు ఈనుండ్రి. ఒక 58 ఏళ్ల మహిళకి మనకి ఎడం వైపు బ్రెయిన్లో కణితి వచ్చినట్టు గమనించి ఆపరేషన్కి సిద్ధం చేసాం. అయితే ఆ కణితి కుడి చేయికి కుడి కాలికి సంబంధించిన ఏరియాలో ఉండటం వల్ల అవెక్ క్రేనియోటమీ చేద్దామని చెప్పి మనం ప్లాన్ చేయడం జరిగిందండి. దాని ప్రకారంగా పేషెంట్కి మత్తు లేకుండా లెగిసి ఉండంగానే, అంటే ఆవిడకి అన్నీ తెలుస్తుండగానే, ఇన్ఫ్యాక్ట్ ఆవిడ సినిమా చూస్తూ ఉన్నారండి ఆపరేషన్ జరిగేటప్పుడు. ఆవిడ సినిమా చూస్తా అంటే అది పెట్టి ఆవిడ ఫ్రంట్ సినిమా చూస్తున్నారు, మేము బ్యాక్ సైడ్ నుంచి ట్యూమర్ కంప్లీట్గా రిమూవ్ చేసామండి. ఇది చేయడానికి గల కారణం ఏంటంటే అది కరెక్ట్గా మనకి చెయ్యికి కాలికి సంబంధించిన ఏరియాలో ఉంది. అదే పూర్తి మత్తు ఇచ్చి చేసి ఉంటే మనం ఎంతవరకు తీస్తున్నాము గడ్డ, ఎంతవరకు నార్మల్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందనేది తెలియదు. సో ఈ పద్ధతి ద్వారా వెళ్ళటం వల్ల చెయ్యి కాలు ఆవిడ కదుపుతూ ఉంటారు, ఆపరేషన్లో మనం చెప్పినట్టు చేస్తూ ఉంటారు. సో ఎంతవరకు తీయాలి అనేది మనకి ఒక అవగాహన వస్తుంది. దాని గురించి అని చెప్పి మనం అవెక్ క్రేనియోటమీ చేసాం. గదన్నట్టు ముచ్చట మెదడుకు సంబంధించిన ఆపరేషన్ కాబట్టికే చాలా జాగ్రత్తగా చేయాలి. గందుకే పేషెంట్ కు మత్తు సూదియకుంటనే ఆపరేషన్ చేసి సక్సెస్ చేసినామని చెప్పుకొచ్చిండు కాకినాడ సర్కార్ దవాఖానలో పనిచేసే గీ డాక్టరు. ఇక గందుకే సెల్లులా ఆమెకి ఇష్టమైన కామెడీ వీడియోలు చూపెట్టుకుంటా ఆపరేషన్ చేసిండ్రన్నట్టు. అయితే అంతకు మొదలు గిసొంటి ఆపరేషన్లు హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద దవాఖానల డాక్టర్లే చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు కాకినాడలున్న సర్కార్ దవాఖానలో చేసినందుకు గర్వపడుతున్నట్టు చెప్పుకొచ్చిండ్రు ఆడున్న డాక్టర్లు. మొత్తానికి మీ మరిసే కాకుండా బ్రహ్మి కామెడీని డాక్టర్లు కూడా గీ తిరగవాడిండ్రన్నట్టు.